మామిడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా నందిగాంలో పర్యటించినటువంటి మంత్రి కవిటి అగ్రహారంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. వైసీపీ నాయకులు సిండికేట్గా ఏర్పడి మామిడి రైతుల కష్టాలు దోచుకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 3,000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధి అని చెప్పి గత 5 ఏళ్లలో రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేని అసమర్థులు వైసీపీ నేతలని మంత్రి అచ్చెన్న విమర్శించారు. అది వచ్చింది కాబట్టి ఇక్కడ రాలేదని ఈ తప్పుడు సమాచారాన్ని ప్రజలు రైతులు గుర్తు పెట్టుకోవాలి. దీన్ని క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశం పెట్టాం. మళ్ళీ మామిడి రైతులే కాదు, కోకో రైతులు హ్యాపీగా ఉన్నారు. ఇబ్బంది ఉంది, అయినా ప్రభుత్వమే 50 రూపాయలు ఇచ్చుకుంది. టోటల్గా కొన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లాలో అసలు ఏమవుతారో తెలియని భయం వేసింది. మొత్తం పెట్టుబడి పెట్టారు, పొగాకు ఎవడూ కొనలేదు, కొనే పరిస్థితి లేదు. మార్కెట్ ద్వారా ఈరోజు మార్కెట్ యార్డుల ద్వారా కొంటుంటే రైతులు ఆనందానికి అవదలేదు. వైసీపీ వాళ్ళు మాట్లాడారు నాతో. ఆనాటున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ సమావేశం పెట్టినా, ఎక్కడ రైతు గురించి మాట్లాడినా మా ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మేము పెట్టాం. రైతుకి ధర లేకపోతే ఇమీడియట్ గా ధర కల్పిస్తున్నామని చెప్పి ఉపన్యాసాలు చేసింది తప్ప, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గత ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్